నమస్తే అండి. మీకు ఒక కష్టం వచ్చింది అనుకోండి. అనుకోవడం ఏంటి, ప్రతి ఒక్కరు ఏదో ఒక కష్టంలోనే ఉన్నారు. పరిష్కరించుకోవాల్సింది ఎవరు? మీరే. ఎవరికైనా మీ కష్టం గురించి చెబితే మీకు సపోర్ట్ చేస్తారు అనే భావన మీకు ఉండి చెప్పారనుకోండి, వచ్చే రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉంటాయో తెలుసా? మీ కష్టం గురించి వాళ్ళు ఇంకొక 10 మందికి 20 మందికి చెప్తారు. వాళ్ళు మళ్ళీ ఏదో ఒక సందర్భంలో నీకు ఇలా అయిందంట కదా అని చులకనగా మాట్లాడతారు. అప్పుడు మీకు అర్థమవుతుంది నేను చులకన అయ్యాను అనే విషయం. ఆ క్షణం నుంచి మీరు చాలా బాధకు గురయ్యి సరిగ్గా అన్నం తినరు, నిద్రపోరు. ఇలా చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కష్టం ఒక్కటే అని మాటే కానీ ఇంకా ఎంత డ్యామేజ్ చేస్తుందో చూడండి. ఇంటర్నల్ లింక్ ఎలా ఉంటుందో గమనించండి, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అండి.